అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. ఏంటి ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? హలో ప్రియా. అమ్మా ఎక్కడున్నారు? ఒక అర్జెంట్ పని మీద నేను డాడీ బయటకు వచ్చాం. మేము రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. నువ్వు చెల్లి డిన్నర్ చేసి పడుకోండి, సరేనా? ఓకే మమ్మీ, బాయ్. పింకీ, అమ్మా నాన్న రావడానికి చాలా లేట్ అవుతుందంట. మనల్ని డిన్నర్ చేసి పడుకోమన్నారు. అమ్మో, నాకు చాలా భయం వస్తుంది. అయితే ఈ నైట్కి మన ఫ్రెండ్స్ని స్లీప్ ఓవర్కి పిలుద్దామా? ఏమంటావు? వావ్, స్లీప్ ఓవర్ చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ నేను నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. హలో లిల్లీ, ఈ నైట్ మా ఇంట్లో స్లీప్ ఓవర్ ప్లాన్ చేశాం. కొన్ని పాప్కార్న్స్, చిప్స్, డ్రింక్స్ తీసుకొని అందరం కలిసి సినిమా చూసి సరదాగా పడుకుందామా? ఏమంటావు? అక్క, నేను నా ఫ్రెండ్కి చెప్పేశాను, ఓకే అంది. ఓకే, ముందు మనం షాపింగ్కి వెళ్దాం. దారిలో నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తానులే. ఓకే అక్క. హాయ్ అక్క, మేము రెడీ. షాపింగ్కి వెళ్దామా? సరే పదండి. ఓకే, అందరూ మీకు ఏమేం కావాలో ఆ స్నాక్స్ తీసుకోండి. సరే అక్క, నాకు ఎగ్ పఫ్ కావాలి. అందరికి ఏమేం కావాలో తొందరగా తీసుకోండి, ఇంటికి వెళ్ళిపోదాం, చీకటి అవుతుంది. నేను బయటికి వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసా కదా, ఇప్పుడు ఏంటి తెరిచింది? షాపింగ్కి వెళ్ళే హడావిడిలో నువ్వు ఇంటికి తాళం వేయడం మర్చిపోయి ఉంటావు. సరే, ముందు అందరు లోపలికి వెళ్దాం పదండి. అంతే అంటావా? సరే పదండి. అంతే అయింటుంది. చూడు, ఇంట్లో ఎవ్వరు లేరు, ఇల్లు ప్రశాంతంగా ఉంది. అంతే అంటావా? అంతే అక్క. కమాన్ ఫ్రెండ్స్, అందరం కలిసి మూవీ చూద్దాం. సరే పదండి. ఈ సినిమా నేను చూశాను, భలే ఉంటుంది. వామ్మో, ఇదేంటి హర్రర్ సినిమాలా ఉంది. ఇప్పుడు చూడు, వెనక నుంచి సడన్ గా ఒక చెయ్యి వచ్చి దాన్ని పట్టుకునిద్ది. అమ్మో పింకీ, నాకు భయం వేస్తుంది. హర్రర్ సినిమా చూస్తే వచ్చే థ్రిల్లే వేరబ్బా. వామ్మో, ఎందుకు చూడాలి? అది చూసేయండి. ప్రశాంతంగా బాహుబలి సినిమా పెట్టుకొని చూద్దాం. బాగా బాబు, ఇప్పుడే సీన్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్క, నేను లిల్లీ ఇంకా పడుకుంటాం. అలాగే, నాతో రండి. పైన బెడ్రూమ్లో మీకు బెడ్ రెడీ చేశాను. సరే రా లిల్లీ, వెళ్ళి పడుకుందాం. అక్క, ఏంటి ఈ రూమ్లో ఇంత చల్లగా ఉంది? ఏసీ కూడా ఆఫ్లోనే ఉంది, అయినా ఎందుకు? కంగారు పడకండి, గాలికి కిటికీ తలుపులు తెరుచుకున్నాయి, అందుకే ఈ గది చల్లగా ఉంది. మీరు పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ అక్క. ఏంటో ఈరోజు అంతా వింతగా అనిపిస్తుంది. ప్రియా, ప్రియా, నిజం చెప్పు, ఈరోజు నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యారు కదా? ఏంటి? మొన్న ఎగ్జామ్లో చూపించలేదని ఈరోజు ఇంటికి పిలిచి హర్రర్ సినిమాలు పెట్టి నన్ను భయపెట్టి చంపేద్దాం అనుకున్నారు కదా? ఏంటి, దీనికే ఎంత భయపడిపోతున్నావా? ఇంకా మా ఇంట్లో దయ్యం ఉందని తెలిస్తే ఏమైపోతావో. ఏంటి, దయ్యమా? అవును, దయ్యమే. మామూలు దయ్యం కాదు, ముసలి దయ్యం. ముసలి దయ్యం ఏంటి? అవును, మా ఇంట్లో ఒక ముసలి దయ్యం ఉంది. అది రోజు మీ ఫ్రెండ్స్ని తీసుకురా అని అడుగుతుంది. అందుకే ఈరోజు నిన్ను రమ్మన్నాను. అంటే ఈరోజు నన్ను ఆ దయ్యానికి బలిచ్చేస్తావు కదా? మేము ఇవ్వక్కర్లేదు, అదే తీసుకునిద్ది. డౌట్ లేదు, కన్ఫామ్గా మీ సిస్టర్స్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంటికి పిలిచారు కదా? అబ్బాయి, ఏంటి నీ గోల? అసలే నా టెన్షన్లో నేనుంటే. నీకెందుకే టెన్షను? నేను కదా టెన్షన్ పడాలి. అయినా ఇవన్నీ ఏం లాభంలే, నన్ను నేను తిట్టుకోవాలి. ఎందుకా? మా అమ్మ చేసిన చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా ఇంట్లో పడుకోకుండా నేను స్లీప్ ఓవర్ అనగానే ఎగేసుకుని వచ్చాను చూడు, అందుకు. ఒక్క దయ్యం సినిమా చూసినందుకే నువ్వు ఇంత భయపడుతున్నావంటే ఇంకా నిజంగా దయ్యమే వస్తే నువ్వేమైపోతావో. బాబోయ్, చాలా టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి మా ముసలి దయ్యం? అదిగో, కిటికీ తలుపులు గట్టిగా కొట్టుకుంటున్నాయి. మీ దయ్యం వచ్చేసినట్టుంది ప్రియా. నీ దండం పెడతానే, నన్ను ఏం చేయొద్దని చెప్పడం మీ ముసలి దయ్యంతో.
వామ్మో, ఏంటి నిజంగానే కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి? నేనేదో దీన్ని సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే నిజంగానే దయ్యం వచ్చేసిందా ఏంటి? ఏంటి పైన చేవ అరుపులు వినిపిస్తున్నాయి? అది మన పింకీ గొంతులా ఉంది కదూ. పద మనం వెంటనే పైకి వెళ్ళి చూద్దాం. అమ్మ నేనా? పైకా? ఏ రావా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కదాన్ని పైకి వెళ్తాను. అంటే నువ్వు పైకి వెళ్ళి దయ్యాన్ని కిందకి పంపిస్తావు అన్నమాట. ప్లీజే వద్దే, ఈ ఒకసారికి నన్ను వదిలేవే బాబు, నేను వెళ్ళిపోతాను. అబ్బా దయ్యం లేదు ఏమీ లేదు, నేనేదో నిన్ను ఊరికే ఏడిపిద్దామని అన్నాను. పద ముందు పైకి వెళ్ళి ఏంటో చూసొద్దాం. అయ్యి అవునా, నిజమా? పింకీ, లిల్లీ, వెంటనే నా వైపు వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా? అందరూ వెంటనే నాతో పాటు రండి. అందరూ పదండి, వెళ్ళి బాత్రూంలో దాక్కుందాం. ప్రియా, అది ఒక గోస్ట్ కదూ? అక్క నాకు చాలా భయం వేస్తుంది అక్క. నాకు కూడా భయం వేస్తుంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. వామ్మో, అది నిజంగానే దయ్యం అంటావా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సరే నేను ఒకసారి వెళ్ళి అది ఇంకా ఇక్కడే ఉందో వెళ్ళిపోయిందో చూసొస్తాను, ఉండండి. ఏంటి, నువ్వు వెళ్ళి మళ్ళీ వస్తావా? నువ్వు బయటికి వెళ్ళకుండా ఇక్కడి నుంచే చూడక్క. సరే చూస్తాను, ఆగండి. అమ్మో, అది ఇంకా బయట ఉంది. మర్యాదగా బయటికి రండి. మేము బయటికి రాము, నువ్వే వెళ్ళిపో ప్లీజ్. మీరు బయటికి వచ్చే వరకు నేను వెళ్ళను. అక్క నాకు భయం వేస్తుంది. అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు? భయపడకు పింకీ, అమ్మా నాన్న వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం. ఏంటి, మీ అమ్మా నాన్న వచ్చే వరకు ఇక్కడే ఉండాలా? ఏదో ఒకటి చేసి దాన్ని పంపించేవే బాబు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి పంపించేది? అదే నా కుక్క పిల్ల అనుకున్నావా? బిస్కెట్ వేసి వెళ్ళిపోనాక వెళ్ళిపోవడానికి? దయ్యమే. అలా అంటే అలాగే, నువ్వే ఏదో ఒకటి చెయ్యవే. సరే అయితే ఉండు. ఏ దయ్యం, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకు స్మిత బ్లడ్ కావాలి. మర్యాదగా స్మితాని పంపించండి. స్మితాని ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. అక్క అయితే స్మితాని ఇచ్చేద్దామా? మనమైనా బతికిపోతాం అక్క. ఇచ్చేద్దాం. సరే అయితే ఇచ్చేద్దాంలే. ఏంటి ఇచ్చేసేది? ఎందుకే మీరందరూ ఇలా అయిపోయారు? ప్లీజ్ అక్క, ఈ ఒక్కసారికి వెళ్ళిపో అక్క, ప్లీజ్ అక్క. అమ్మో నేనెలా బాబోయ్, ప్లీజ్ అక్క వెళ్ళిపో అక్క. స్మిత వెళ్ళిపో స్మిత, ప్లీజ్ వెళ్ళిపో స్మిత, వెళ్ళిపోవాలా? స్మిత లగవే, మూవీ అయిపోయింది, వెళ్ళి పడుకుందాం. మూవీ అయిపోయిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.